హాయ్ హలో అందరికీ. టమాటా కారం చేస్తున్నా అండి. ఒక ప్రాంతాన్ని బట్టి ఒక వంటకంని ఒక రకంగా పిలుస్తారు. ఇది చేసిన తర్వాత మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది చూసిన తర్వాత వీడియో మేమైతే టమాటా కారం అంటామన్నమాట. నోటికి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. మనకి ఎప్పుడైనా ఏం తిననప్పుడు ఇలా చేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కడాయి పెట్టేసుకొని కొంచెమే ఆయిల్ వేసేసుకొని నేను హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాను అనమాట. కట్ చేసి కడాయిలో వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా పండినవైతే బాగుంటుందన్నమాట. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఎర్రగా పండిన టమాటాలే తీసుకోండి. ఇప్పుడు సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. సాల్ట్ అయితే నేను ఒక స్పూన్ కొంచెం వేసానన్నమాట. అంటే టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు. బాగా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. టమాటాలు క్వాంటిటీ చూసుకొని తీసుకోండి, ఎందుకంటే నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను. తర్వాత చూడండి ఎలా మగ్గిందో. ఇంకా మరి కొద్దిసేపు కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ టమాటాలు ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో ఒక రౌండ్ తిప్పి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ మెత్తగా చేయకూడదు, ఒక రౌండ్ మాత్రమే తిప్పండి. తర్వాత కడాయి మళ్ళీ శుభ్రం చేసేసి ఆయిల్ వేసుకోవాలి. కడాయి శుభ్రం చేసుకుంటే మేలు, లేదంటే మళ్ళీ మాడిపోతుంది కదా, అందుకే శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొద్దిగా చాలండి వేసి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నేను వెల్లుల్లి ఎక్కువ వేసాను, అల్లం ఒక చిన్న ముక్క వేసాను అంతే అండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి కచ్చా పచ్చాగా దంచుకునేది వేయాలన్నమాట, ఒక స్పూన్ అంతే. ఇదే అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటా కారంలోకి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఒక్కసారి మాత్రమే మిక్సీ తిప్పాలి, ఎక్కువ తిప్పకూడదు, లేదంటే మెత్తగా అయిపోతుందన్నమాట. ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి టేస్ట్ తగ్గట్టు వేసుకొని కలపాలి. బాగా ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. అంతే అండి, టమాటా కారం రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, ఇడ్లీలో కూడా బాగుంటుందన్నమాట. ఈ ఈ కారం అయితే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి, ఒకసారి ట్రై చేయండి. తర్వాత గోంగూర పచ్చడికి సమానంగా ఉండే పచ్చడి అండి, చుక్కకూర పచ్చడి అనమాట. గోంగూర తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ చుక్కకూర చట్నీ చేసుకోండి, ఎంత బాగుంటుందో అస్సలు. మొత్తం అన్నం మొత్తం చుక్కకూర చట్నీతోనే తినేస్తారు. మనం చుక్కకూర చట్నీ ఏదో గోంగూర చట్నీ ఏదో అనే ఫీలింగ్ కూడా ఉండదు అనమాట, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎవరన్నా ట్రై చేయకుంటే మాత్రం. ఆనియన్స్ వేసుకొని తింటూ ఉంటే అలా తింటుంటే వెళ్ళిపోతుంటుంది అనమాట, అంత బాగుంటుంది. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి కొంచెము. మనం నేనైతే 3 కట్టలు చుక్కకూర తీసుకున్నాను అనమాట. ఒక చిన్న కప్పుతో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు, కరివేపాకు వేసేసి ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ వేసానండి. పెద్దగా 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చుక్కకూర మనం కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకొని ఉంటాం కదా, ఆ చుక్కకూరని దీంట్లో వేసుకోవాలండి. కడాయిలో మనం ముందే కడిగి పెట్టుకొని నీళ్ళన్నీ ఒడుచుకుంటే బాగుంటుంది. చుక్కకూర కాడలు కూడా కట్ చేయాలన్నమాట. ఆ చుక్కకూర కాడల్లోనే పులుపు బాగుంటుంది. వేస్ట్ చేయకుండా మొత్తం నీట్గా కట్ చేసుకొని ఇలా శుభ్రం చేసుకొని కడాయిలోకి వేసుకొని కొంచెం సేపు కలపాలన్నమాట. చూడండి 5 మినిట్స్లో అయిపోతుంది. క్యాప్ పెట్టేసి కొద్దిసేపు మగ్గబెట్టాలి, మీడియం సిమ్లోనే మగ్గబెట్టుకోవాలి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. కారం, ధనియాల పొడి అంతే అండి, ఇంకా ఏం వేయనవసరం లేదు. ఈ 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఆయిల్ పైకొచ్చేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసి బాగా మగ్గబెట్టాలనమాట. ఈ చుక్కకూర చట్నీ అయితే మాత్రం చాలా హెల్తీ. మనము గోంగూర ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా, అలర్జీ. అలాంటి వాళ్ళు కూడా ఈ చుక్కకూర చట్నీ కలర్ రైస్‌లో కానీ, వైట్ రైస్‌లో కానీ, సైడ్ డిష్‌కి కానీ చాలా బావుంటుందనమాట. ఇట్లా గొంతు బాలేనప్పుడు గానీ, అలా చేసుకున్నామనుకోండి కడుపు నిండా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకుంటే మాత్రం ఇలా మొత్తం కలిపేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గబెట్టుకుంటే అంతే అండి. ఒక్క నిమిషం అలా క్యాప్ పెట్టేసి మగ్గబెట్టినామనుకో మొత్తం అన్నీ మగ్గిపోతాయన్నమాట. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర చట్నీ, గోంగూరతో చట్నీతో సమానంగా టేస్ట్ ఉంటుందండి. ఎవరైనా ట్రై